సో దాసనారాయణరావు గారు అప్పుడు ఎలా ఉండేవారు? అంటే తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఆయన పోకముందు వరకు అయితే గనక కొంచెం ఎక్కువ వినేవాళ్ళు ఇండస్ట్రీకి పెద్దగా ఆయన ఉంటారు అని చెప్పి. అప్పుడెలా ఉండేదండి మీరు స్టార్టింగ్‌లో చూసినప్పుడు? ప్లెయిన్ హార్టెడ్ మ్యాన్ అండి ఆయన. ఆయన చూస్తే ఎవరు అనుకోరు కూడా. చాలా గుంభనగా ఉంటారని, అదని ఇదని అనుకుంటారు గానీ, ఆర్టిస్ట్‌తో మాత్రం చాలా చక్కగా బిహేవ్ చేస్తారు. చాలా చక్కగా బిహేవ్ నేనంటే మహా ఇష్టం అండి. నేనంటే మహా ఇష్టం. ఆయన మొత్తం ఆయన దగ్గర నేను 7, 8 సినిమాల పైన ఆయనతో కూడా చేశాను. పెద్ద పెద్ద క్యారెక్టర్స్. ఫస్ట్ ఒరే రిక్షా. ఆ ఒరే రిక్షాలో ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం నారాయణమూర్తి గారి రికమెండేషన్‌తో ఆయన దగ్గరికి మొత్తం నేను 22 సార్లు తిరిగానండి. ఇది విన్నాను. కానీ ఎందుకని అన్ని సార్లు తిరగాల్సొచ్చింది మీరు? ఎందుకని అంత తిరగాల్సొచ్చిందంటే ఆయనకి నేను కొత్త. నారాయణమూర్తి గారు ఏం చెప్పారంటే, "బాసు ఎవరైనా కొత్తాళ్ళు అనుకుంటున్నారు కదా మీరు. రఘునాథ్ రెడ్డి బాగా చేస్తాడు. అతనికి ఇవ్వండి." అట్లా ఇట్లా అని చెప్పని చాలా అస్సలు మామూలుగా ఈ మెడ్రాస్ కావాలంటే మెడ్రాస్ వెళ్ళేవాడినండి ఆయన కలవటానికి. అక్కడికి వచ్చి కలవమంటే. అట్లా తిరిగాము. ఆఖరికి మెడ్రాస్‌లోనే సెటిల్ అయింది అది సినిమా. కాకపోతే ఆయన నాతో చెప్పింది ఏంటంటే, నా గురించి అక్కడ ఒక ఆయన ఎవరో ఆయనకి చెడుగా చెప్పారంట. చెడుగా అంటే కొంచెం హై ఇదండి, అదండి, ఇదండి అన్నట్టు. నాకేం తెలియదు. నేను మామూలు గుమస్తాను రైల్వేలో. నాకు అంతవరకే తెలుసు. పతాళ్ళని సార్ అంటమే తెలుసు. దాంతో ఆయన మొట్టమొదటిసారి ఒక రకంగా చిన్న వార్నింగ్ లాగానే ఇచ్చారు. నీ గురించి ఎవరెవరో ఏదో చెప్పారు రఘునాథ్ రెడ్డి, కానీ ఏది కొంత షూటింగ్ అయిన తర్వాత అవి నువ్వేం పట్టించుకోమాక, నువ్వు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావో అలాగే చెయ్యి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పారు. అప్పుడు తెలిసింది నాకు ఆయనతో ఎవరో నా గురించి చెప్పారు అని చెప్పి. సరే ఎవరో కూడా తెలుసు అనుకోండి, అది వేరే సంగతి, అన్నీ వేస్ట్. అది మీరు నాకు ఏదో చెప్పారు ఈ సందర్భం, వేరే దాంట్లో విన్నాను. కానీ ఆ పర్సన్ ఎవరో నాకు అసలు అర్థమే కాలేదు. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరో. మీరు తర్వాత వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి ఇక ఆ పర్సన్ నాకు ఎదురు కనపడితే చాలు, నేను వెళ్ళి ముందు సాష్టాంగ నమస్కారం చేసేస్తాను. ఎందుకంటే శనితో శాటర్న్తో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ తర్వాత ఇక ఇంకొక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన అన్నారన్నమాట, సినిమా ఫినిష్ అయిన తర్వాత ఒరే రిక్షా సింగిల్ టైటిల్ కార్డ్ వేస్తున్నా అని. ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసిందండి. ఎందుకంటే జస్ట్ ఒక 10 సినిమాలు కూడా చేసి ఉంటాను లేదా అప్పటికి. ఆ స్టేజ్లో నాకు సింగిల్ టైటిల్ కార్డ్ అంటే గొప్ప విశేషం. ఆయన గురించి చెప్పాలంటే మామూలుగా ఒక రోజుతో చాలదు, ఒక సంవత్సరం కూడా చాలదండి. అంత గొప్ప మనిషి, చాలా గొప్ప మనిషి. వాల్యూస్కి స్టిక్ అయిపోతారండి ఆయన. ఆ తర్వాత నేను రౌడీ దర్బార్ చేసే టైంలో అడి తిప్పి నేను ఓ రోజు లీ ప్యాలెస్లో షూటింగ్ చేస్తున్నాం. లీ ప్యాలెస్ కాదండి, చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్లో చేస్తుంటే కెమెరామెన్ ఏమో శ్యామ్ నుంచున్న తర్వాత అందరూ పొజిషన్లు అన్నాడు. పొజిషన్ అంటే శ్యామ్ నా పొజిషన్ ఓకేనా అన్న. దాసనారాయణరావు గారు అన్నారు, ముగ్గురిని కొట్టావయ్యా ఈ వేషానికి, నీకేంటి నీ పొజిషన్ ఓకే. అంత బోలా మనిషి అండి, అంత సరదా మనిషి. అసలు మనం ఆయనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే చాలా గొప్ప విషయం. చక్కగా అన్నీ చెప్తారు. ఇలాగా మంచి పేరున్న వాళ్ళు, మంచిగానే బాగానే కాస్త ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు పోయిన తర్వాత మాత్రం నిజంగా కొన్ని విషయాల్లో చాలా చాలా జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి విషయం కావచ్చు, దాసరి గారు కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్, డబ్బుల గురించి, ఆస్తుల గురించి చాలా వస్తుంది. బట్ న్యాచురల్ అండి. అది ఎందుకంటే కాలం మారిపోతుంది కదండి. అంత మంచి కాలం కాదు కదా ఇప్పుడు. కరోనా కాలం తర్వాత ఇంకే కాలం వస్తుందో అట్లా. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు. అంతే తప్ప తత్తిమాళ్ళ గురించి ఆలోచించడం మానేశారు.